మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో డాక్టర్ గారు. హలో మేడం. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి నరాల బలహీనత అన్నది ఉంటుంది. నరాల బలహీనత ఉన్న వాళ్ళకి షుగర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నరాలు ఏవైతే ఉంటాయి అవి మన బాడీలో ఏం పాస్ చేస్తాయి? కరెంట్ పాస్ చేస్తాయి. ఇవి కరెంట్ పాస్ చేస్తాయి అంటే మన హెడ్ నుంచి టో వరకు మన బాడీ కరెంట్ మీదనే నడుస్తుంది. ఇప్పుడు పేషెంట్కి షుగర్ వ్యాధి వచ్చింది. పేషెంట్కి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత పేషెంట్కి ఏమవుతుంది? హెడ్ నుంచి టో వరకు ఏమున్నా బాడీలో అది మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఆ షుగర్ని మీరు కంట్రోల్ చేయలేదు ఎందుకు? అరే ఫుల్ ఫంక్షన్లు ఉన్నాయి, పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, పట్టణానికి పోవాలి, షాపింగ్ చేయాలి, చీరలు కొనాలి, కుర్తాలు కొనాలి, షేర్వానీలు కొనాలి, ఇవన్నిటికీ 15 రోజులు అయిపోతాయి. బయటనే తినాలి. అవును. ఆ బయట తిని అలవాటుతోటి అరే 6 నెలలు ఉంది కదా కొడుకు పెళ్లి వరకు, అప్పుడు వరకు తిందాం. 6 నెలల వరకు తిరగడం, కాళ్ళు పంచడం, తినడం, తిరగడం, కాళ్ళు వంచడం, తినడం, షాపింగ్ చేయడం, ఇవన్నిట్లా నడుస్తూనే ఉంటుంది. బయట ఫుడ్ అయితే విపరీతంగా అయిపోతుంది. దీంతో ఏమవుతుంది? షుగర్ లెవెల్లు పెరుగుతాయి, ఫాస్టింగ్ పెరుగుతుంది, పోస్ట్ లంచ్ పెరుగుతుంది, HbA1c పెరుగుతుంది. మళ్ళీ దీంతో పాటు ఏ ఊరికి పోయినా కార్డ్ పంచినా ఫ్రెండ్స్ కలుస్తారు, అరే సాయంత్రం కూర్చుందాం, సిట్టింగ్, దావతు, అది ఇది అనేసి మళ్ళీ దాంతో ఆల్కహాల్ కన్సంప్షన్ పెరిగిపోతుంది. ఏమవుతుంది? ఇవన్నిటితోటి షుగర్ పెరుగుతూనే ఉంది. ఇంకొక బూస్టర్ డోస్ లాగా మనం ఇంకా పెరుగురా అనేసి ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? HbA1c 10 వరకు వెళ్ళిపోతుంది, 11 వరకు అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది బాడీలో. ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ కూడా పెరగడం స్టార్ట్ అవుతాయి. ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ అంటే మనకు CRP పెరగడం, ఇవన్నీలా అంటే ఏంది? మన బాడీలో ఒక ఉబ్బరం వస్తుంది. ఓకే. నరాల మీద కూడా దాని ప్రభావం పడుతుందా లేదా? అవును. ఎక్కువ షుగర్ ఉంది, అది ఏమవుతుంది? ఇట్లా అయ్యేసరికి ఇంకో 1 ఇయర్లా పాదాల్లో మంటలు స్టార్ట్ అవుతాయి, ముంగట భాగంలో స్పర్శ ఉండదు. నేను ఇప్పుడు చెప్పింది ఒక పేషెంటే మనకు చెప్పిన స్టోరీ. ఇట్లా చాలా డయట్ ప్రాబ్లం అయింది, మధ్యలో ఇట్లా పెళ్ళి ఉండే ఇంట్లో తిరిగినాం, 1 ఇయర్ పని చేసిందంట ఆయన పెళ్లి కోసం. ఇప్పుడు పని ఎవరైనా ఎందుకు చేస్తాడు? డబ్బులు సంపాదించడానికి చేస్తాడు. ఇప్పుడు పెళ్ళి ఎటువంటిది అంటే మనం ఖర్చు చేయడానికి పని చేస్తాం. అవును. అది ఒక్కరోజు ఖర్చుకి మనం 1 ఇయర్ ఖర్చు పెడుతూనే ఉంటాం. ఆ స్ట్రెస్ కూడా ఉన్నాయంట. మళ్ళా ఎట్లా అవుతుందో పెళ్ళి, మన పరువు ఎట్లుంటుంది, పెళ్ళిలో కొంచెం కూడా కింద పైన అయిపోతే ఎట్లా, అవన్నీ దాంట్లో మళ్ళీ ఈ పార్టీలు, దావత్లు, తిరుగుడు, హోటళ్ళు, షాపింగ్లు. మనిషి ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ కొందామని ఉంటే ఒక సెల్ ఫోన్ కొనాలి మనం, 10,000 నుంచి 20,000 మనం బడ్జెట్, మనం 15,000లోనే ర్యాపార్ట్ చేయడానికి చూస్తాం. దాంట్లో అరే ఏం ఫీచర్లు ఉన్నాయి, దీంట్లో ఇంత కెమెరా ఉందా, దీంట్లో ఇంత ఉందా, దీంట్లో ఫోటోలు ఎట్లా వస్తున్నాయి క్లారిటీ, వీడియో ఎట్లా క్లారిటీ వస్తుంది, ఫేస్బుక్ చూడాలంటే ఎట్లా ఉంది, ఫ్రీ ఉందా, ఇన్ని చూస్తాం కదా. పెళ్ళి ఉందంటే కింద పైన ముంగట వెనకాల ఏం లేకుండా ఖర్చు చేస్తూనే ఉంటాం. డబ్బులు అయిపోయినా అప్పు తీసుకొని మరీ ఖర్చు చేస్తాం. ఆ స్ట్రెస్ కూడా పెరిగిపోయింది ఆయనకు. పెరిగిపోయింది. శరీరం అయితే హ్యాండ్ ఇచ్చింది కదా, న్యూరోపతి స్టార్ట్ అయిపోయింది. ఓకే. స్ట్రెస్ ఉంటే బాడీలో కార్టిజోల్ లెవెల్స్ పెరిగిపోతాయి. మళ్ళీ దాని మీద పేషెంట్ డయాబెటిక్ ఉన్నారు. కార్టిజోల్ పెరిగితే జాయింట్ స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది, నరాల్లో కరెంట్ సరిగా పాస్ అవ్వకుండా అవుతుంది. లేటర్ ఆన్ స్టేజెస్లో న్యూరోపతి పెరిగినాక మైలిన్ షీత్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఏమైపోయింది? స్పర్శ లేదు, తిమ్మిర్లు వస్తున్నాయి, చెప్పు ఉందా లేదా అని అర్థమవుతలేదు, చెప్పులు వేసుకున్నారా లేదా అర్థమవుతలేదు, నిల్చుంటే ఇట్లా కరెక్ట్ కాళ్ళు పడుతున్నాయా లేదా అర్థమవుతలేదు. మళ్ళీ దాని తర్వాత ఆకలి అయితే విపరీతంగా అవుతుంది. తిన్న తర్వాత అరే కడుపు నిండా తిన్నానా లేదా కూడా అర్థమవుతలేదు, మళ్ళీ ఆకలేస్తూనే ఉంది, మళ్ళీ నిద్ర వస్తలేదు. ఎందుకు వస్తలేదు? మనం ఇన్ని టెన్షన్లు పుట్టించినాం, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఏం ఆలోచించకుండా ఇవన్నీ చేసుకున్నాం కదా చేతులతో, అట్లా అయిపోయింది. మళ్ళీ పరువు గురించి ఆలోచన, దాంతో షుగర్ వ్యాధి పెరుక్కుంటూ పోయింది, నరాల ప్రాబ్లం కూడా పెరుక్కుంటూ పోయింది. మనం మందులు ఇచ్చినాక ఆ పేషెంట్కి వారంలోనే రిలీఫ్ స్టార్ట్ అయిపోయింది.
ఏమంటారు, హోమియోపతి మెల్లగా పనిచేస్తుంది అంటారు. అవును కదా, కానీ అట్లా కాదు, హోమియోపతి కూడా చాలా తొందరగా మీకు పని చేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్లు. ఇప్పుడు నేను ఇట్లా చెప్పడం వల్ల ఇది అర్థం కాదు, ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎవరు వచ్చినా వాళ్ళకి వారంలో తగ్గుతుందని. మనం ఒక్కరి గురించి చెప్తున్నాము, పేషెంట్ టు పేషెంట్ అది చేంజ్ అవుతుంది. ఇప్పుడు పేషెంట్ మందులు వేసుకున్నాక ఒక 2 నెలలకి మనం ఇస్తాం మందులు. 2 నెలలు మందులు వేసుకున్నాక 2 నెలల్లో ఎంత తగ్గింది దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఎన్ని రోజుల్లో నయం అయిపోతుంది పరేషాని అనేసి. అట్లా మళ్ళీ బయటవి తినకుండా జర మనం కంట్రోల్ చేయాలి. ఏమన్నా హోమ్ రెమెడీ ఉందంటారా దీనికి? డైలీ మీరు వైట్ టీ తాగండి. వైట్ టీ ఏంటండి ఇది? వైట్ టీ అంటే ఏంటంటే ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లా వస్తుంది, టీ బ్యాగ్లలో డిప్ చేసి మనం తాగుతాము. వైట్ టీవి కూడా టీ బ్యాగ్స్ వస్తాయి. ఓహో. వైట్ టీ మీరు తెప్పించుకొని రోజు ఒక కప్పు తాగండి. ఒక కప్పు తాగుతున్నారంటే ఇప్పుడు మీరు రోజుకి 2 సార్లు చాయ్ తీసుకుంటారు అనుకోండి, దాంట్లో ఒక చాయ్ కప్ మైనస్ చేసేయండి. మనం చాయ్ని ఓవర్ బాయిల్ చేసి తాగుతాం కదా, అది మైనస్ చేసేయండి. దాని బదులు ఈ వైట్ టీ తాగండి, దాంట్లో కొంచెం మిరియాల బుక్ని వేసుకోండి, కలుపుకొని తాగండి. మీకు ఇది డయాబెటీస్లో హెల్ప్ చేస్తుంది. నరాల బలహీనత షుగర్ వ్యాధి వల్ల అయినా, షుగర్ వ్యాధి వల్ల కాకుండా వేరే ప్రాబ్లంలతోటి కూడా అయినా దాంట్లో కూడా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఏం చేయండి అంటే ఇప్పుడు మామిడికాయ సీజన్ ఉంది. అవునండి. ఇప్పుడు అందరికీ మామిడి పండు తినాలని అనిపిస్తుంది, కానీ ఏంది అడుగుతారు, అరే తినొచ్చా తినలేమా? అవును, షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఇది. మ్యాంగోస్ తింటాను నేను, మీరు జర డోస్ స్ట్రాంగ్ చేసి ఇవ్వండి, నేను మ్యాంగోస్ అయితే తింటాను. నేను చెప్తాను తినండి తినండి, మళ్ళీ షుగర్ పెరుగుదా? అరే దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. ఒక ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ జరిగింది. ఓకే. ఆ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్లో ఏం తెలిసింది అంటే, మీరు చపాతీ తింటున్నారు అనుకోండి, మీరు చపాతీ తింటే మీ షుగర్ లెవెల్ ఎంత పెరుగుతుంది. మీరు చపాతీ తింటున్నారు, చపాతీ తిన్న తర్వాత మీ షుగర్ లెవెల్ ఎంత పెరుగుతుంది. మీరు దాని బదులు ఒక మామిడి పండు తింటే అంత పెరగదు. నిజమా? కానీ మనం ఏం చేస్తాం, మామిడి పండు కట్ చేస్తాం, అది కొంచెం పుల్లగా ఉంటే చక్కెర వేస్తాం. అవును అవును. మళ్ళీ దాన్ని మిక్స్ చేస్తాం, పూరితోటి తింటాం, అవును, రొట్టెతోటి తింటాం. అట్లా వద్దు, మీరు ఒక మీల్ బదులు ఒక పండు తినండి. ఓకే. అది కార్బైడ్ తోటి పండు చేసిన పండు ఉండొద్దు. ఓకే. మళ్ళీ ఇట్లా రీసెర్చ్లో వచ్చింది సరే, కానీ ఇట్లా ఎట్లా వచ్చింది అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. అంటే ఏదైనా ప్రతి ఫుడ్కి ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే ఏముంటుంది అంటే అది తిన్న తర్వాత మీ షుగర్ స్పైక్ ఎంత అవుతుంది. మామిడి పండుది గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా తక్కువ ఉంటుంది, మామిడి పండుది గ్లైసిమిక్ ఇండెక్స్ చపాతీ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే. అయితే మామిడి పండులో ఫైబర్ కూడా ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుంది, నరాలకి మంచిది, షుగర్ వ్యాధికి మంచిది. మళ్ళీ దాని తర్వాత మినరల్స్ ఉంటాయి. అయితే ఏం చేయండి అంటే మీకు ఇంకా మంచిది చెప్తాను నేను. సగం మామిడి పండు తీసుకోండి, 200 ml పాలు తీసుకోండి. ఓకే. ఇంతకుముందు స్ట్రాబెర్రీ కర్డ్ ఎట్లా చేసుకోవాలి మనం యోగర్ట్ గురించి చెప్పారు కదా ప్రిపరేషన్. ఇది మీరు పల్ప్ లాగా చేసుకోండి మొత్తం మామిడి పండు. ఓకే. బైగన్ పల్లి ఉంటుంది కదా, అది పల్ప్ లాగా చేసుకోండి. రసాలు అంటే రసాలు, కానీ రసాల్లో మనం ఏం చేస్తాం, తీసేటప్పుడు మళ్ళా ఫైబర్లు చెన్నీలో వేస్తాం, అట్లా చేయొద్దు. ఓకే. మీకు ఫైబర్తో పాటు చేసుకుంటే బెటర్, కానీ మీకు అట్లా లేదు ఫైబర్ వద్దు అంటే మీరు బైగన్ పల్లి తీసుకోండి. పెద్దగా ఉందనుకోండి సగం తీసుకోండి, చిన్నగా ఉందంటే ఫుల్ తీసుకోండి. అది పల్ప్ చేసుకోండి. దాన్ని పాలు వేడి చేయండి, పాలు కొద్దిగా చల్లగా అయినాక ఈ పల్ప్ దాంట్లో మంచిగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత అది కొద్దిగా చల్లగా అవుతుంది కదా, దాంట్లో కొంచెం ఒక 1-1.5 స్పూన్ పెరుగు వేసేయండి. మంచిగా దాన్ని మిక్స్ చేయండి, దాన్ని వదిలేసేయండి ఒక 6 hours. పెరుగే తయారవుతుంది కదా, కానీ మనం దీంట్లో మామిడికాయ కూడా వేసినాం కదా, పండు వేసినాం కదా, ఏమవుతుంది, మ్యాంగో యోగర్ట్ తయారవుతుంది వితౌట్ ప్రిజర్వేటివ్స్, రిచ్ ఇన్ విటమిన్స్, రిచ్ ఇన్ ప్రోటీన్స్, రిచ్ ఇన్ కాల్షియం, రిచ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి దాంట్లో. మళ్ళీ విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది. సూపర్, అన్ని ఒకే చోట అన్నీ ఉంటాయి. ఇది మీరు ఒక పూట తినేసేయండి, చక్కెర యాడ్ చేయవద్దు దాంట్లో. మీకు పండుకి పండు పోతుంది, పెరుగుకి పెరుగు పోతుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, ఫర్మెంటేట్ అయింది కదా, ప్రోబయాటిక్ ఉంది, నరాలకు మంచిది, మోకాలకు మంచిది, షుగర్ వ్యాధికి మంచిది. అయితే చాలా మంది ఏంటంటే శుభ్రంగా సుష్టిగా మధ్యాహ్నం భోజనం చేసి ఆ యోగర్ట్ ఒక డెజర్ట్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా తినచ్చా మరి?
అట్లా కాదు, సపరేట్ ఒక మీల్, అంత ఒక మీల్ లానే తినాలి, ఇంకా అంతే తినాలి, ఇంకా ఎక్కువ తినొద్దు. ఓకే, అట్లా. ఇది చాలా బాగుందండి. సో మ్యాంగో సీజన్ లో మ్యాంగోని షుగర్ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేకుండా మీల్ రిప్లేస్ చేసి దాని ప్లేస్ లో మీరు చెప్పిన ఈ టిప్ ని ఫాలో అయితే గనక వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు. థ్యాంక్ యూ మేడం.